హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. యేసువార్త మంచిది. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న అంశం ఏంటి గుర్తుందా? అడేం గడిపించదులే మీకు. ఇప్పుడు చూసి చెప్పండి. మీరేం బైబిల్ చదువు, మీకు ఎవరికి బైబిల్ రాదు కదా, అని చూస్తా వినండి. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో మీరు విన్న అంశం ఏదైనా గుర్తుందా? మన ఇంటికాడ లాస్ట్ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా జరిగిన వాక్య అంశం ఏంటంటే, ఆ చిన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి, ఎందుకంటే వారి దేవదూతలు దేవుని ఎదుట నిలబడి ఉంటారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ చిన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. ఆ అంశం నుంచి ఆ చిన్నవారు ఎవరో, వారిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో, ఆ దేవదూతలు దేవుని ఎదుట ఎందుకున్నాయో, అసలు దేవదూతలకి ఆ చిన్నవారికి ఏం సంబంధం ఉంది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నారు. ఒకవేళ మీరు గుర్తు లేకపోయింటే, మర్చిపోయింటే, వినకపోయింటే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మరలా వెళ్ళి విని తెలుసుకొని ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 14 వరకు నేను చదువుతాను, మీరు వినండి. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా, వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగున్నే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులతో చెప్తున్న మాట. ఈ సందర్భం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడు, ఆయనకి ఎప్పుడు సంతోషం ఎక్కువ వేస్తుంది అనే అంశం గురించి చెప్తున్నాడు యేసు ప్రభు. దేవుణ్ణి సంతోషపెట్టాలని చెప్పేసి మనుషులు చాలా వాటిని చేస్తుంటారు. అన్యులైతే వాళ్ళ దేవుని సంతోషపెట్టాలని చెప్పేసి బలులు ఇవ్వడము, పట్టు చీరలు ఇవ్వడము, టెంకాయలు కొట్టడము, లేదా తిరణాలు చేయించడము, జాతరలు చేయించడము, రకరకాలు చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళ దేవుల్ని సంతోషపెట్టడానికి. సంతోషపెడితే ఏదైనా కోరికలు తీరుస్తారు, మనకు కావాల్సింది తీస్తారని చెప్పేసి అన్యులు అలాగా చేస్తుంటారు. విశ్వాసులు అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుని సంతోషపెట్టడానికి రకరకాలు చేస్తూ ఉంటారు. కానుకలు ఇవ్వడము, పరిచర్యలో పాలు పొందడము, ప్రార్థన చేయడము, ఆరాధనలు చేయడము, వాక్యం చదవడము, రకరకాల వాటిని చేస్తుంటారు. దేనికోసము? దేవుని సంతోషపెట్టడానికి. అంటే ఇతరులైనా సరే, దేవుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, నేను ఎలాగైనా సరే దేవుణ్ణి సంతోషపరచాలా, దేవుని సంతోషపరిస్తే దేవుడు నా మీద కనికరం చూపించి నా అవసరాలు తీరుస్తాడు, నా పరిస్థితిని బాగు చేస్తాడు, నా సమస్యలు తీరుస్తాడు, నాకు తోడై ఉంటాడు, నా కోరికలన్నింటినీ ఆశలన్నింటినీ తీరుస్తాడు అనే ఆశ, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే సపరేట్గా దేవుని నమ్ముకున్న బిడ్డలు అయితే అది మరింత కోరిక ఉంటుంది. ఏమని? దేవుడు మాకు మేము దేవుని సంతోషపరిస్తే దేవుడు మాకు ఏమైనా ఇస్తాడు అనే ఉద్దేశంతో కాకుండా, మేము నిజంగా దేవుని సంతోషపెట్టాలా, ఆయన మమ్మల్ని బట్టి సంతోషపడాలా, మమ్మల్ని బట్టి ఆనందించాలా, ఆనందించే వాటిని మేము చేయాలా అనే
కోరికతో ఆశతో అనేక మంది రకరకాలవి చేస్తుంటారు. కొందరు పరిచర్య చేస్తుంటారు, కొందరు సేవ చేస్తుంటారు, కొందరు బాగా ప్రార్థన చేస్తుంటారు, కొందరు బాగా వాక్యం చదువుతుంటారు, కొందరు కానుకలు బాగా ఇస్తుంటారు, కొందరు ఏదైనా చర్చికి సంబంధించిన కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇలా రకరకాల వాటిని చేస్తుంటారు. దేనికోసము? దేవుణ్ణి సంతోషపెట్టడానికి. యేసు ప్రభువు ఏం చెప్తున్నా అంటే దేవుడు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడు అనే అంశం గురించి చెప్తూ వారికి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని? 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్ని మేపుకోవడానికి పొద్దున్న తోలుకోమైనాడు. ఒక అడవి తోలుకోమైనాడు అనుకోండి. అవి చేనుంచి గుట్టలేంటి, చెరువులేంటి, వాగులేంటి, వంకలేంటి పోతాయి కదా గొర్రెలు. అట్లా పోయి మేపుకున్నాడు, బాగా నీళ్ళు తాపినాడు, పచ్చగడ్డి ఉంటే అక్కడెక్కడ మేపినాడు, అడవుల్లో, గుట్టల్లో, కొండల్లో ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ బాగా తిప్పి మేపినాడు ఆ వ్యక్తి. తర్వాత సాయంత్రం అయింది, 5 గంటలు అయింది. 5 గంటలు అయితేనే మళ్ళీ గొర్రెలన్నింటినీ తీసుకొని వచ్చేయాలి. గొర్రెలన్నీ తోలుకొని ఇంటికి వచ్చేసినాడు. ఇంటికి వచ్చేస్తే దొడ్లు తోలేటప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు లేదంటే భార్య ఎవరో గొర్రెలన్నీ లెక్క పెడితే ఒక గొర్రె కనిపించలే. 100 గొర్రెలు తోలుకోపోయినాడు, ఒక గొర్రె మాత్రం కనిపించలే. అప్పుడు ఇతను ఏం చేసినాడు? ఏమంటే ఒక గొర్రె లేదండి, ఏంటంటే 100 గొర్రెలు కదా మీరు తోలుకో, మీరు 99 ఇంకొక గొర్రె ఎక్కడ అంటే ఇతను అయ్యో ఒక గొర్రె ఎక్కడ కలిపిందని చెప్పేసి ఆ 99 గొర్రెలు ఆవిడ వదిలేసి ఈ ఒక గొర్రె కోసం పరిగెత్తినాడు. ఆ చెట్లు ఎండ పోయినాడు, ఆయన ఎక్కడెక్కడ పోయినాడో, ఎక్కడెక్కడ గొర్రెలు మేపినాడో. అంతే కదా, మనం అదే ఏదైనా తప్పిపోతే ఆవు పోయినా గొర్రె పోయినా మనం మేపుకునేటి ఏమైనా పోయినా ఎక్కడెక్కడ మేపినామని పోతాం కదా. అట్లా వంకలేంటి పోయినాడు. ఆ వంకలు ఎక్కడైతే మేపినాడో అక్కడ పోయినాడు, కనిపించలా. తర్వాత ఆ వాగులింటి పోయినాడు, కనిపించలా. చెరువింటి పోయినాడు, కనిపించలా. ఆ గుట్లింటి పోయినాడు, కనిపించలా. అడుగంతా తిరిగినాడు, కనిపించలా. చీకటి అయిపోతుంది, ఏం చేయాలో దొరకలా. ఈ చేయాలో అతనికి అర్థం కావట్లా. గొర్రెమో దొరకట్లేదు, ఎక్కడ పోయిందో తెలియట్లా. వెతికి వెతికి చీకటి అయిపోతుంది ఒక పక్క, తిరిగి తిరిగి అలిసిపోతున్నాడు ఒక పక్క, నీళ్ళు దప్పికి ఒక పక్క, రకరకాలుగా బాధపడుతున్నాయో. అయ్యో ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమని చెప్పేసి చాలా చాలా బాధపడుతున్నాడంట. బాధపడుతూ ఇంకేం చేయాలో తెలియక, ఎట్లా పోవాలో తెలియక, అర్థం కాక అరణ్యంలో కూర్చోంటే అక్కడి నుంచి ఒక శబ్దం, మే మే అని గొర్రె అరిసే శబ్దం వస్తుందంట. అరే ఎక్కడ శబ్దం వస్తుంది అని చెప్పేసి ఆడిపోతే అది ఒక కంపల్లో ముళ్ళ పొదల్లో చెక్కలు పడిపోయింది. ఆ ముళ్ళ పొదల్లో ఎప్పుడైతే చెక్కలు పడిందో ఆ గొర్రెలు మేపుకుని ఆ గొర్రెల కాపరి టకటకటకా పోయి ఆ ముళ్ళ కంపలన్నీ తీసేసి, అయ్యో గొర్రెలన్నీ తీసేసి ఆ ముళ్ళ కంపలన్నీ పక్కన తీసి ఆ గొర్రెని తీసుకొని భుజాన్ని వేసుకొని సంతోషంతో గొర్రె దొరికిందని వస్తానంట. ఆ ఇంటి దగ్గర వీళ్ళు ఎదురు చూస్తాను. ఎందుకో సాయంత్రం పోయినాడు, రాత్రి అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, ఇంకా రాలేదు ఏమని చెప్పేసి ఎదురు చూస్తానంట. ఎదురు చూస్తే ఆయన భుజాన్ని వేసుకొని అక్కడికి వచ్చి గొర్రె దొరికిందా అంటే వీళ్ళందరూ అమ్మ గొర్రె దొరికిందా అని చెప్పేసి అందరూ సంతోషిస్తుంటారు. ఆహా దొరికింది, ఓహో దొరికింది అని చెప్పేసి సంతోషిస్తున్నారంట. ఇప్పుడు అక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 99 గొర్రెలు ఉన్నాయి. పోయింది ఎన్ని గొర్రెలు? ఒక గొర్రె. 99 గొర్రెలు ఉన్నాయి అనే సంతోషం కంటే ఒకటి దొరికింది, ఇది ఆడో తప్పల్లోనో కంపల్లో చిక్కల పడిపోయింది. ఆ ఒక్క గొర్రెని ఎప్పుడైతే ఎత్తుకొని వచ్చినాడో అప్పుడు ఈ కుటుంబానికి ఆ వ్యక్తికి ఎక్కువ సంతోషం కలిగిందంట. ఆ 99 గొర్రెలు ఉన్నాయనే దానికంటే ఈ ఒక్కటి ఆ తప్పిపోయిన గొర్రె ఏదైతే ఉందో ఆ గొర్రె దొరికినప్పుడు, ఆ గొర్రె మరలా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఎప్పుడైతే ఆ గొర్రె అతనికి దొరికిందో అతనికి ఎక్కువ సంతోషింది. అమ్మయ్యా నా గొర్రె దొరికిందిరా నాయన అని చెప్పేసి అతను బాగా సంతోషించినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ఆహా నా గొర్రె దొరికిందని చెప్పేసి ఆ కుటుంబం కూడా ఎక్కువ సంతోషించింది. అంటే ఆ 99 గొర్రెలు ఉన్న సంతోషం కంటే ఈ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎక్కువ సంతోషం కలిగింది. ఈ చిన్న వారిలో కూడా నశించిపోవుట, ఈ చిన్న వారిలో అలాగే ఎలాగైతే ఆ గొర్రెల కాపులో 99 కంటే ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎలాగైతే ఎక్కువ సంతోషించాడో అలాగే ఈ చిన్న వారిలో ఒక్కరైనా నశించిపోవుట నాకు ఇష్టం లేదు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ సందర్భం నుంచి యేసుప్రభు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నువ్వు రోజుకి 10 సార్లు ప్రార్థన చేసిన, ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు చేస్తాం ప్రార్థన రోజుకి?
ఎత్తు కొడితే ఒకసారి పొద్దున్న లేచినప్పుడు ఒకసారి, సాయంత్రం లేదంటే ఇంక పడుకుంటుంది కదా ఒకసారి 2 సార్లు చేస్తాం. అలా కాకుండా నువ్వు రోజుకి 10 సార్లు లేకపోతే 20 సార్లు ప్రార్థన చేసిన, ఈ బైబిల్ మొత్తము 100 సార్లు నువ్వు పూర్తిగా చదివేసిన, దేవుడు సంతోషించేదానికంటే ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడు అనేది అంశము ఈరోజు అంశం ఏంటంటే, నువ్వు రోజుకి 10 సార్లు లేకపోతే 100 సార్లు ప్రార్థన చేసినా, బైబిల్ మొత్తం 100 సార్లు నువ్వు బైబిల్ మొత్తంగా పూర్తిగా చదివేసినా సరే, నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నా సరే, నువ్వు కానుకలు ఎక్కువ మొత్తంలో నువ్వు వేసినా సరే, వీటన్నిటికంటే దేవుడు ఎప్పుడు ఎక్కువ సంతోషిస్తాడు, ఎప్పుడు ఎక్కువ ఆనందిస్తాడు అనేది ఈరోజు యొక్క దేవుడు మాట్లాడే అంశము. చాలామంది ఏం చేస్తారు, నేను బాగా ప్రార్థన చేస్తే దేవుడికి సంతోషము, ప్రార్థన చేయడం వల్ల దేవునికి సంతోషం వేస్తుందని చెప్పి ప్రార్థన చేస్తుంటారు బాగా. కొందరేమో బైబిల్ నేను బాగా వాక్యం చదివితే, వాక్యం బాగా బోధిస్తే దేవుడికి సంతోషము అని బైబిల్ బాగా చదువుతూ ఉంటారు. కొందరు వారం చర్చికి వెళ్తే దేవునికి సంతోషము అని వారం చర్చికి వెళ్తుంటారు. కొందరు నేను దశమ భాగాలు లేకపోతే కానుకలు ఎక్కువ ఇస్తే దేవునికి సంతోషము అని చెప్పేసి కానుకలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. కొందరు దేవుని పరిచర్యలో సేవలో పాలు పొందితే, ఆ పనుల విషయంలో పనులు చేస్తే దేవునికి సంతోషము అనే విషయాల్లో కొందరు పని చేస్తుంటారు. అయితే వీటన్నిటి వల్ల దేవుడు సంతోషించడా? సంతోషిస్తాడు. వీటన్నిటి వల్ల కూడా నువ్వు ప్రార్థన చేసినా సంతోషిస్తాడు, నువ్వు వాక్యం చదివినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నువ్వు కానుకలు వేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నువ్వు పరిచర్యలో చిన్న చిన్న పనులు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ వీటన్నిటిని చేసిన కలిగే సంతోషం కంటే ఒక పని చేస్తే దేవుడికి వీటన్నిటికంటే ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అంటే నువ్వు 100 సార్లు ప్రార్థన చేసిన, రోజుకు 100 సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవునికి కలిగే సంతోషం కంటే, నువ్వు 100 సార్లు బైబిల్ పూర్తిగా చదివేసినప్పుడు దేవునికి కలిగే సంతోషం కంటే, నువ్వు వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి కలిగే సంతోషం కంటే, నువ్వు కానుకలు దేవునికి ఎక్కువగా అర్పించినప్పుడు దేవునికి కలిగే సంతోషం కంటే ఎక్కువగా ఎప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది అంటే రెండు సందర్భాలు. ఒక సందర్భమే, ఆ ఒక సందర్భంలో 2 రకాలు ఉంటాయి. ఎప్పుడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు 100 గొర్రెలు తొలగపోయినాడు, 99 గొర్రెలు మాత్రం వచ్చినాయి, 1 గొర్రె మాత్రం తప్పిపోయింది. ఈ గొర్రెల కాపరికి ఈ 99 గొర్రెలు ఉన్న సంతోషం కంటే ఆ తప్పిపోయిన గొర్రె ఎప్పుడైతే దొరికిందో అప్పుడే దేవునికి ఎక్కువ, ఆ గొర్రెల కాపరికి ఎక్కువ సంతోషం కలిగింది. అలాగే యేసు ప్రభు వారికి కూడా, దేవుడికి కూడా, నువ్వు రోజుకు 10 సార్లు లేకపోతే 100 సార్లు ప్రార్థన చేసినా కలిగే సంతోషం కంటే, నువ్వు 100 సార్లు బైబుల్ పూర్తిగా చదివినప్పుడు కంటే కలిగే సంతోషం కంటే, నువ్వు ప్రతి వారం చర్చికి వెళ్ళి కానుకలు వేసినప్పుడు కలిగే సంతోషం కంటే, దేవుని పరిచర్యలో నువ్వు పాలు పొందినప్పుడు కలిగే సంతోషం కంటే, ఇలా కుటుంబ ప్రార్థనలో నువ్వు ప్రతిరోజు వచ్చి కూర్చొని దేవుని మాటలు విన్నప్పుడు దేవుని కలిగే సంతోషం కంటే ఎక్కువగా దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే ఒక్కప్పుడు. ఎప్పుడంటే తప్పిపోయిన ఆ గొర్రెను ఎప్పుడైతే మరలా ఆ మందలోకి తెర్చారో ఆ వ్యక్తి, గొర్రెలు కాబట్టి ఎలాగైతే తప్పిపోయిన ఆ గొర్రెని మరలా ఆ ఇంటికి తీసుకుని వచ్చాడో అప్పుడు ఎక్కువ సంతోషం కలిగిందంట. అలాగే దేవునికి ఎప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందంటే తప్పిపోయిన వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి తీసుకొస్తావో, అంటే నేనేం చెప్పాలంటే 100 సార్లు నువ్వు ప్రార్థన చేసిన దేవునికి కలిగే సంతోషం కంటే, 100 సార్లు బైబిల్ పూర్తి చేసిన దేవుని కలిగే సంతోషం కంటే, నువ్వు సంవత్సరం ఇప్పుడు 52 వారాలు ఆదివారాలు నువ్వు చర్చి వినా దేవునికి కలిగే సంతోషం కంటే ఒకే ఒక వ్యక్తిని నువ్వు దేవుని దగ్గర తీసుకొని వస్తే వీటన్నిటికంటే ఎక్కువ దేవునికి సంతోషం కలుగుతుందంట.
హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నేను ఉన్నాను అనుకో, నేను రోజుకి 10 సార్లు ప్రార్థన చేస్తాను అనుకో, 100 సార్లు బైబిల్ చదువుతాను అనుకో, వారం క్రమం తప్పకుండా ఇది ఆదివారం చర్చికి వెళ్తాను అనుకో, దశమ భాగాలు కానుకలు నేనే ఎక్కువ వేస్తాను అనుకో, దేవుని పరిచయలు అన్నింటిలో నేనే ముందుంటాను అనుకో, ఇవన్నీ నేను చేస్తున్నా. కానీ ఈయన ఒకే ఒక తప్పిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తులోకి నడిపించినాడు, దేవునిలోకి నడిపించినాడు. అప్పుడు యేసు ప్రభు ఎవరిని బట్టి ఎక్కువ సంతోషిస్తాడంటే ఈయన బట్టే, నన్ను బట్టి కాదు. నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు, కానీ నాకంటే ఎక్కువ ఆయన బట్టే సంతోషిస్తాడు. అర్థమంతా నేను చెప్పేది? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు నువ్వు చేసినా సరే, ఆ సంతోషం కంటే దేవుడు ఎక్కువగా ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వు ఒక్కడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వస్తే, ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి, దేవుడి దగ్గరికి తీసుకుని వస్తే అప్పుడు కలిగే సంతోషం దేవుడికి ఎక్కువ అంట, నువ్వు ఎన్ని చేసినప్పుడు కంటే. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోయినా, నువ్వు అన్నిసార్లు బైబిల్ చదవలేకపోయినా, నువ్వు ఒకవేళ మందిరాలు రావడం కష్టమైపోయినా, ఇవన్నీ నీకు ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా సరే, ఒక వ్యక్తిని నువ్వు యేసుప్రభు దగ్గర నడిపించినావు అనుకో, కలిగే సంతోషం అంతా ఇంత కాదంట యేసుప్రభుకి. నువ్వు 100 సార్లు బైబిల్ చదివినా కూడా అంత సంతోషం కలగదంట యేసుప్రభుకి. 100 సార్లు బైబిల్ పూర్తిగా చదివేసినా కూడా నేను కొంత చెప్తాడు కదా, నేను ఇప్పుడు 5 సార్లు బైబిల్ పూర్తిగా చదివేసిన అని చెప్తాంటారు కదా, అటు నువ్వు 100 సార్లు నేను 100 సార్లు పూర్తిగా చదివేసినారా బైబిల్ అని చెప్పినా కలిగిన సంతోషము నువ్వు ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఎక్కువ సంతోషిస్తాడు. అదే నేను రోజుకి 10 సార్లు ప్రార్థన చేస్తున్నానరా అని చెప్పినప్పుడు దేవునికి కలిగిన సంతోషము నువ్వు వ్యక్తిని యేసుప్రభులోకి నడిపిస్తే ఎక్కువ సంతోషిస్తాడు. అంటే యేసు ప్రభువును మనము ఎప్పుడు ఎక్కువగా సంతోషపెట్టగలము అంటే బైబిల్ ఎక్కువ చదివినప్పుడు, ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు, చర్చికి వారం వెళ్ళినప్పుడు, ఇలా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు, లేకపోతే కానుకలు ఎక్కువ ఎప్పుడు వేసినప్పుడో కాదు. ఒక వ్యక్తిని నువ్వు యేసుప్రభు దగ్గర నడిపిస్తే అప్పుడు కలిగే సంతోషం ఎక్కువగా ఉంటుందంట. వీటి వల్ల కూడా సంతోషిస్తాడు, కానీ ఎక్కువ సంతోషం ఎవరి వల్ల అంటే వాడి వల్లే. నేను చెప్పా కదా, నన్ను ఆయన్ని తీసుకున్నప్పుడు నేనేమో ఇవన్నీ చేస్తున్నా, ఆయనేమో ఒక వ్యక్తిని మాత్రమే తీసుకొని వచ్చినాడు. అప్పుడు దేవుడు ఎక్కువ ఎవరిని బట్టి సంతోషిస్తాడు? ఆయన బట్టే సంతోషిస్తాడు, నన్ను బట్టి కాదు. నన్ను బట్టి కూడా సంతోషిస్తాడు, కానీ ఎక్కువగా సంతోషించేది ఆయన బట్టే. అప్పుడు ఎక్కువగా ఆశీర్వాదం ఎవరు పోతుంది? ఆయనకే పోతుంది. నేను 10 సార్లు ప్రార్థన చేశానో, లేకపోతే 100 సార్లు బైబిల్ చదివేసినానో, లేకపోతే వారం చర్చికి వెళ్ళిపోయానో, లేకపోతే కానుకలు ఎక్కువ వేసినాను, పరిచయాల్లో పాల్గొందామని చెప్పు, నాకు ఎక్కువ ఆశీర్వాదం రాదు. ఆయనకే ఎక్కువ ఆశీర్వాదము, దేవుని కనికరము, దేవుని జాలి, దేవుని సహాయం ఆయనకే ఎక్కువ పోతుంది. నాకు వస్తుంది, రాదని చెప్పట్లా, కానీ ఎక్కువగా పోయేది మాత్రం నాతో కంపేర్ చేసుకుంటే ఆయనకే ఎక్కువ పోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? దేవునికి ఎప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటే నువ్వు బైబిల్ చదివిన దానికంటే, నువ్వు ప్రార్థన చేసిన దానికంటే, నువ్వు చర్చికి వెళ్ళిన దానికంటే, ఇలా కుటుంబ ప్రార్థనలోకి వచ్చిన దానికంటే దేవుడికి ఎప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందంటే ఒక వ్యక్తిని నువ్వు దేవునికి నడిపించినప్పుడు నీకు దేవునికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఆ గొర్రె ఎక్కడ ఉన్నింది? ముళ్ళ కంపల్లో చెక్కబడి. ఆ ముళ్ళ కంపల్లో చెక్కబడిన ఆ గొర్రెని ఆ కాపరి తీసుకుని వచ్చినప్పుడు, కనుగొన్నప్పుడు, ఆ ముళ్ళ కంపల నుండి కొనుగొని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఎక్కువ సంతోషం కలిగింది. అలాగా మనము ఎవరిని దేవుని యొద్దకు నడిపిస్తే దేవునికి ఎప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందంటే, ఇప్పుడు చెప్పా 99 మంది గొర్రెలు ఉంటాయి. ఆ 99 మంది గొర్రెల వల్ల గొర్రెలు కాబట్టి సంతోషం కలిగిందా? కలగాల. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తులో 99 మంది బాగున్నారు. వాళ్ళ ప్రార్థనలో, వాక్యంలో, వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో అన్నింటిలో బాగున్నారు. వాళ్ళకు పోయి నువ్వు ఎంత స్వార్థ చెప్పినా, మళ్ళీ వాళ్ళని ఎంత నువ్వు చర్చి తీసుకొచ్చినా దానివల్ల దేవుడు సంతోషించడు. ఈయన రోజు చర్చికి వస్తాడు, ఆదివారం చర్చికి వస్తాడు. ఈయన పోయి ఈరోజు ఆదివారం చర్చికి పోదామన్నా అని పిలిస్తే దేవుడికి ఏం సంతోషం ఉండదు.
నేను బైబిల్ రోజు చదువుతా, నా బైబిల్ బాగా చదువుతారు రోజు, నా దగ్గర వచ్చి బైబిల్ బాగా చదువు, ఈరోజు బైబిల్ చదవమా అని చెప్పడం వల్ల మీ దగ్గర కూర్చొని బైబిల్ చదవడం వల్ల సంతోషం రాదు దేవుడికి. యేసు ప్రభు వారికి ఎప్పుడు ఎక్కువ సంతోషం ఇస్తుంది అంటే, ఎలాగైతే ఆ ముళ్ళ కంపల్లో చిక్కబడిన గొర్రె ఆ ముళ్ళ కంపల నుంచి తప్పించబడి ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చిందో అప్పుడు దేవుడు సంతోషించినట్లు యేసు ప్రభు ఎవరిని ఆయన దగ్గరకు తీసుకుని వస్తే సంతోషిస్తారంటే 2 రకాల వ్యక్తులు. ఎంతమంది? 2 రకాల వ్యక్తులు. మొదటి వ్యక్తులు ఎవరంటే, ఎవరైతే అసలు యేసుక్రీస్తు గురించి తెలియకుండా లేకపోతే తెలిసినా సరే ఇంకా పాపాల్లోనే బతుకుతున్నారో, యేసుక్రీస్తులోకి రాకుండా ఎవరైతే ఇంకా చెడు పనుల్లోనే పాపంలోనే ఈ లోకం ఆశలోనే బ్రతుకుతూ ఉంటారే, అంటే అన్యులు అంటాం కదా మనము, అన్యులుగా ఎవరైతే ఉంటారో యేసుక్రీస్తులోకి రాకుండా ఇంకా ఆ పాపాల్లోనే ఇంకా ఆ చెడుతనంలోనే ఇంకా మందు తాగుబోతనం వ్యభిచారతనం అక్రమ సంబంధాలు సినిమాలు షికార్లు పోకిరీ చేష్టలు బూతులు గొడవలు కుట్రలు కుతంత్రాలు వీటిలోనే ఎవరైతే పడి ఉంటారో అలాంటి వాళ్ళు అవన్నీ ఏంటి, ఈ మందు కానీ పోకిరీ చేష్టలు కానీ వ్యభిచారం కానీ కామ క్రియలు కానీ లేకపోతే ఈ సినిమాలు కానీ షికారు కానీ సీరియల్ కానీ పోకిరీ చేష్టలు కానీ అల్లరి చేష్టలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ ఇవన్నీ అంటే ముళ్ళ కంపలు అనమాట. వీళ్ళు ఎక్కడ చిక్కబడి ఉన్నారు? ముళ్ళ కంపల్లో చిక్కబడి ఉన్నారు. ముళ్ళ కంపలనే ఇలాంటి వాటిల్లో ఎవరైతే చిక్కబడి ఉన్నారో అలాంటి వ్యక్తుల్లో నువ్వు ఒక్కరిని యేసుప్రభు దగ్గర తీసుకోవచ్చునా అంటే, ఆ పాపంలో ఈ లోకంలో బ్రతుకుతున్న వారిని, ఈ లోకంలో జీవిస్తున్న వారిని, చెడు పనుల్లో పాపిష్టి పనుల్లో జీవిస్తున్న వారిని ఎవరినైతే ఆ ముళ్ళ కంపల్లో నుంచి ఒక్కరు నువ్వు యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చినా యేసుప్రభు ఈ ప్రార్థనలు చేసేవారి కంటే, వాక్యాలు చదివేవారి కంటే, బైబిల్ చదివేవారి కంటే, వీళ్ళందరికంటే బాగా ప్రార్థన చేసేవారి కంటే ఎక్కువగా సంతోషిస్తుంట. నువ్వు అలాగా తప్పిపోయిన వారిని, అసలు ఈ చెడు పనుల్లో పాపిష్టి పనుల్లో బ్రతుకుతున్న వాళ్ళని, యేసుక్రీస్తులోకి రాకుండా అలాగే అన్నిల్లోనే జీవిస్తున్న వారిని ఒక్కరు నువ్వు తీసుకుని వచ్చినా యేసు ప్రభు ఎక్కువగా సంతోషిస్తాడు. మొదటి కేటగిరీ ఇది. అయితే మీరు వీళ్ళని ఎలా తీసుకురావాలా? ఎలా తీసుకురాగలం వీళ్ళని? వాళ్ళు ఎప్పుడు చెప్తే వింటారు? ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఉంటారు, అప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఈ త్రాగుపోతానని విడిచిపెట్టండి అని చెప్తే వాళ్ళు వింటారా? యేసుప్రభులోకి వస్తారా? రారు. మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చేది ఎలాగా? ఏ సందర్భంలో పిలుచుకోరాగలం? వాళ్ళు ఖచ్చితంగా పిలుచుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఎక్కువ సంతోషిస్తాడని మనకు అర్థమైంది. అలా పాపిష్టి బ్రతుకులో ఇంకా ఈ లోకంలోనే ఇంకా అలాంటి వాటిలో ఆ పాపంలోనే ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యేసుప్రభు ఎక్కువగా సంతోషిస్తాడని అర్థమైంది. మరి వాళ్ళు తీసుకురావడం ఎలాగంటే, వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర పోయి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తులకు రండి, మీ జీవితాలు బాగవుతాయి, మీ జీవితాలు మార్చబడతాయి అని చెప్తే వాళ్ళు వస్తారా? రారు. మరి వాళ్ళని ఎలాగ యేసుప్రభువుని మనం నడిపించగలం అంటే ఒకే ఒక దారి ఉంది. ఆ దారి ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం కావచ్చు అవిశ్వాసం ఎవరికైనా కావచ్చు, రోగాలు రావడము కామనే. రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తుంటాయి కదా. ఎవరైతే ఈ అన్నిలాగా ఉన్నారో, ఎవరైతే ఈ పాపిష్టి బ్రతుకులో బ్రతుకుతున్నారో వాళ్ళకి ఏదో రోగం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పుడు ఏం చేయాలా? వాళ్ళ దగ్గర పోయి ఆ రోగాన్ని బేస్ చేసుకొని చెప్పాలా మనం సువార్త ఏమని, అమ్మా మాకు కూడా ఇలాగే రోగం వచ్చింది, మేము కూడా ఎక్కడెక్కడో తిరిగినాం, ఎక్కడెక్కడో చూపించినాం, కానీ రోగం తగ్గల. తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత మా రోగం తీరిపోయిందమ్మా, మీరు కూడా ఒకసారి వచ్చి యేసుప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేయించుకోండి, మీకు రూపాయి కక్షల దేవుడు బాగా చేసేస్తాడు మిమ్మల్ని అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు ఏ రోగంతో లేనప్పుడు మీరు వచ్చి యేసుప్రభు దగ్గర రండి, మీ రోగం బాగుతుందంటే నీకు రోగమే లేదు, ఎట్లా బాగుతుంది? వాళ్ళు ఎప్పుడైతే రోగంతో ఉంటారో అప్పుడు నువ్వు చెప్పాలి, అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి వాళ్ళప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తారు, యేసుప్రభు వాళ్ళని బాగు చేస్తాడు, వాళ్ళకి రాను అలవాటు అయ్యి వాళ్ళ జీవితం మార్చబడుతుంది.
అలాగే త్రాగుబోతులు ఉంటారు కొందరు. ఒకవేళ భర్త తాగుతూ ఉన్నాడు, ఆ భార్యకి మీరు చెప్పాలా, అమ్మ నీ భర్త ఇలా తాగి ఇలా చెడిపోతున్నాడు కదా, నా భర్త కూడా ఒకప్పుడు ఇలాగ తాగేవాడు, ఇలాగ చెడిపోయాడు, తర్వాత నేను ఎన్నో చేశాను, ఏమేమో చేశాను, ఎన్నో మందులు వాడినాము కానీ తగ్గలేదు, కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాము, ఎవరో చెప్తే యేసుప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పుడు నా భర్త తాగట్లేదమ్మా, మీరు కూడా ఒకసారి యేసుప్రభు నమ్ముకోండి అని చెప్తే వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు వస్తారు. ఆమె వచ్చినప్పుడు వాళ్ళతో కూడా వాళ్ళ భర్త వస్తాడు కొన్ని రోజులకి. వచ్చిన తర్వాత ఆ భర్త కూడా తెలుసుకొని మంచి మార్గం మీద చెడు మార్గం మీద తెలుసుకొని ఆ చెడుతాన్ని వదిలేస్తాడు, విడిచిపెడతాడు. అట్లా శ్రమలో ఉన్న వాళ్ళకి ఆ శ్రమను బట్టి సువార్త చెప్పాలా, కష్టంలో ఉన్న వారికి ఆ కష్టాన్ని బట్టి సువార్త చెప్పాలా, రోగంలో ఉన్న వారికి రోగం బట్టి సువార్త చెప్పాలా, ఇబ్బందులు ఇరుకులలో ఉన్న వాళ్ళకి ఆ ఇరుకులు ఇబ్బందిని బట్టి సువార్త చెప్పాలా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆమెకే ఉన్నది, ఆమె చెప్పినారు మీకు, ఆమె విశ్వసించింది, నమ్మింది. అలాగే ఇప్పుడు మీరు కూడా ఒకప్పుడు మీరందరూ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ, మీకు కూడా అసలు యేసుక్రీస్తు గురించి తెలియదు. మీరు కూడా ఎలా వచ్చినారు? మీరు మామూలుగా ఉన్నప్పుడు మా యేసుప్రభువు నమ్ముకున్నట్టే మీరు వచ్చేవాళ్ళ. ఆమె చావు బతుకులు ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఆమె నమ్మింది, ఇప్పుడు బాగైంది. మీ కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి బాగైంది. అంటే మనము ఇతరులకు ఎప్పుడు సువార్త చెప్పాలంటే వాళ్ళు అన్నీ బాగున్న పరిస్థితుల్లో కాదు, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు వెళ్ళి సువార్త చెప్తావో ఆ సువార్తను బట్టి వాళ్ళు నమ్మి విశ్వసించి దేవుని యొద్దకు వస్తారు. అలా కానీ నువ్వు ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తే ఈ ప్రార్థన చేసేవారి కంటే, బైబిల్ బాగా చదివేవారి కంటే, ఇట్లా నాలాగా బైబిల్ బోధించేవారి కంటే, ఆదివారం చర్చికి వెళ్ళేవారి కంటే ఆ ఒక్కరిని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని బట్టి ఎక్కువ దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఎవరిని బట్టి సంతోషిస్తా అంటే ఎవరైతే అన్యులుగా అవిశ్వాసులుగా ఈ పాపిష్టి లోకంలో ఇంకా పాపాలు చేస్తూ ఆ మూఢనమ్మకాల్లోనే ఏ దేవుడు కానీ తెలియని పరిస్థితుల్లోనే ఆ చెడు పనుల్లో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళని ఎవరైతే దేవునిలోకి నడిపిస్తారో వాళ్ళు వాళ్ళని బట్టి దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు. రెండోది, మొదటిది అయిపోయిందా? మొదటి కంపలో ఉన్న ఆ గొర్రె ఏదో అయిపోయింది. ఎవరు అసలు యేసుప్రభు గురించి తెలియకుండా యేసుప్రభులోకి రాకుండా ఇంకా ఆ లోకంలోనే పాపిష్టి బ్రతుకులోనే ఆ చెడు పనుల్లో బ్రతుకుతున్న వాళ్ళు. రెండో వాళ్ళు ఈ కేటగిరీలో రెండో వాళ్ళు ఎవరు తీసుకొస్తే అంటే రెండో వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తులో ఉండి యేసుక్రీస్తులో బాగా వస్తుండి యేసుక్రీస్తులో బాగా బ్రతుకుతుండి తర్వాత మళ్ళీ తప్పిపోయి ఉంటారు. కొందరు యేసుప్రభులోకి వచ్చింటారు, ఆ తర్వాత మళ్ళీ తాగుడుకు, మళ్ళీ వ్యభిచారానికి, మళ్ళీ అక్రమ సంబంధాలు, మళ్ళీ ప్రేమ వ్యవహారాలకి, మళ్ళీ సినిమాలు, షికారులు, పోగిరి చేస్తారు, మళ్ళీ తప్పిపోయి ఉంటారు, లోకంలో పడిపోయి ఉంటారు. అంటే వీళ్ళు యేసుక్రీస్తులోకి వచ్చి యేసుక్రీస్తులో బాగా బతికింటారు, యేసుక్రీస్తులో మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా ఎవరైతే లోకంలోకి వెళ్ళిపోయి ఉంటారో ఆ వెళ్ళిపోయిన వారిని మరలా నువ్వు యేసుప్రభులోకి నడిపిస్తే, యేసుక్రీస్తులో ఉండి మరలా తప్పిపోయిన వారిని, మరలా లోకంలో పడిపోయిన వారిని మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలామంది యేసుక్రీస్తులో ఉండిన తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెడు పనులు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పాపిష్టి పనులు చేస్తుంటారు, చర్చికి మానేసి ఉంటారు, ప్రార్థనలు మానేసి ఉంటారు, ఇలా కుటుంబ ప్రార్థనలు మానేసి ఉంటారు, చర్చికి రావడం మానేసి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సపోజ్ ఒకటి చర్చికి వచ్చేవాడు మళ్ళీ చర్చికి రావడం మానేసినాడు, వాడి దగ్గరికి అమ్మా చర్చికి రావడం మానేయకూడదమ్మా, చర్చికి వస్తే మీకు మేలు జరుగుతుందమ్మా, చూడు అప్పుడు చర్చికి వచ్చినప్పుడు మీ బ్రతికి ఎలా ఉంది, ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు చర్చికి రాకుండా మీ బ్రతికి ఏమైపోయింది అని వాళ్ళకు మళ్ళీ చెప్పి గుర్తు చేసి ఆ చర్చికి నిలిచిపోయిన వాళ్ళని మరలా నువ్వు చర్చికి తీసుకొస్తే, లేకపోతే ప్రార్థన చేయడం మానేసిన వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేసేలాగా నువ్వు మరలా దేవునిలోకి నడిపిస్తే, వాక్యం చదవడం మానేసిన వాళ్ళు మరలా వాక్యం చదవడం లాగా దేవునిలోకి మళ్ళీ నువ్వు నడిపిస్తే, మరలా ఆ పాపిష్టి పనులు ఎవరైతే చేస్తున్నారో దేవునిలోకి వచ్చి మరలా తప్పిపోయి ఆ చెడు పనులు పాపిష్టి పనులు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయకూడదు, ఇది తప్పు మార్గము, దేవుల్లో ఉండి మనం ఇలా చేయకూడదని చెప్పేసి వారిని మరలా బోధించి వారిని మరలా ఆ చెడు మార్గంలో నుంచి, ఆ పాపిష్టి మార్గంలో నుంచి మరలా నువ్వు దేవునిలోకి నడిపిస్తే అప్పుడు దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు. అర్థమైందా? మొట్టమొదటి కేటగిరీ అంటే ఈ నశించిపోయిన వారిని అంటే దేవుల్లోకి నడిపించే వాళ్ళు రెండు కేటగిరీలు. మొదటి కేటగిరీ అంటే అసలు యేసుక్రీస్తులోనికే రాని వాళ్ళు,
ఆ లోకంలోనే ఇంకా ఆ చెడు బ్రతుకుల్లోనే పాపిష్టి బ్రతుకుల్లోనే బ్రతుకుతుండే వారిని నువ్వు తీసుకొని వచ్చినా దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు. రెండో కేటగిరీ ఏంటంటే యేసుక్రీస్తులో ఉండి కొన్ని రోజుల తర్వాత మరలా తప్పిపోయిన వాళ్ళని, అలాంటి వాళ్ళకి మరలా నువ్వు వెళ్ళి బోధించి వారికి మరలా యేసుప్రభువునికి నడిపించిన యేసుప్రభు నిన్ను బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు. ఈ రెండు కేటగిరీలో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలోకి నడిపిస్తావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు. మిగిలిన వాళ్ళందరికంటే, బైబిల్ చదివే వాళ్ళకంటే, ప్రార్థన చేసే వాళ్ళకంటే, చర్చికి వెళ్ళే వాళ్ళకంటే, కుటుంబ ప్రార్థనకు వచ్చే వాళ్ళకంటే మిమ్మల్ని బట్టే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. ఆ చిన్న వారిని నశించిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఆ కాపరి 99 గొర్రెల్ని ఇంట్లో పెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసం ఎందుకు పరిగెత్తున్నాడు? ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోవుట, ఆ ఒక్క గొర్రె చచ్చిపోవట, అరణ్యంలో పడి చచ్చిపోవట, ముళ్ళ కంపల్లో పడి చచ్చిపోవట, తిక్కు తెలియకుండా చచ్చిపోవట నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ 99 గొర్రెలను పక్కన పెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసం పరిగెత్తాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము యేసుక్రీస్తులో బాగుండే స్వార్థ చెప్పాల్సింది. యేసుక్రీస్తులో బాగా ప్రార్థన చేసే వాళ్ళకి, వాక్యం చదివే వాళ్ళకి, చర్చికి బాగా వచ్చే వాళ్ళకి, వీళ్ళు కాదు మనం అసలు దేవుని స్వార్థ చెప్పాల్సింది, దేవుని మాటలు చెప్పాల్సింది. ఎవరైతే అసలు ఇంకా యేసు ప్రభువులోకి రాకుండా ఉన్నారో, ఇంకా ఈ లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారో, ఇంకా ఆ పాపిష్టి బ్రతుకులోనే, ఆ మూఢనమ్మకంలోనే, ఆ చెడు పనులను, ఆ పాపంలోనే ఎవరైతే బ్రతుకుతున్నారో, ఇంకా అల్లరి చిల్లర చేష్టలోనే ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి మనం చెప్పాలి మొదటగా. రెండవది ఎవరు చెప్పాలంటే యేసుక్రీస్తులోకి వచ్చి కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత మళ్ళీ యేసు ప్రభు నుంచి తప్పిపోయిన వాళ్ళు, విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వాళ్ళు, చర్చి రాకుండా మానేసిన వాళ్ళు, కుటుంబ ప్రార్థన లేకుండా మానేసిన వాళ్ళు, ప్రార్థన చేసుకోకుండా మానేసిన వాళ్ళు, వాక్యం చదవకుండా మానేసిన వాళ్ళు, తర్వాత ఈ చెడు పనులకు లోనైపోయిన, మరలా తాగుడికి, మళ్ళీ మద్యపానానికి, మరలా ఇలాంటి పాపిష్టములకు ఎవరైతే లోనై ఉంటారో వాళ్ళకి మరలా మనం చెప్పి మరలా వారిని దేవుళ్ళలోకి నడిపించాలా. అలా నడిపించినప్పుడు యేసు ప్రభు వారు మనల్ని బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభుని? మినిమం 5 సంవత్సరాలు, తక్కువ అంటే 5 సంవత్సరాలు అయింది కదా. 5 సంవత్సరాల్లో ఎంతమంది నడిపించినావు యేసు ప్రభులోకి? ఇతరులైనా కావచ్చు, అంటే అసలు యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళే కావచ్చు, తెలిసి తప్పిపోయిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎంతమంది నడిపించినావు? యేసు ప్రభు నేను క్వశ్చన్ అడిగితే, ఏమయ్య జోసెఫ్, నువ్వు నా దగ్గరికి ఎంతమందిని నడిపించినావు అని అడిగినప్పుడు, ఏమ్మా అన్నమ్మ నువ్వు ఎంతమందిని నడిపించినావు, ఏమ్మా రత్నమ్మ నువ్వు ఎంతమందిని నడిపించినావు, ఏమ్మా రాయలమ్మ నువ్వు ఎంతమందిని నడిపించినావు, ఏమ్మా చెల్లెమ్మ నువ్వు ఎంతమందిని నడిపించినావు, ఏమరా ప్రవీణ్ నువ్వు ఎంతమందిని నడిపించినావు, అరా మధు నువ్వు ఎంతమందిని నడిపించినావు అంటే నువ్వేం చెప్పగలవు? నువ్వు నమ్ముకొని యేసుక్రీస్తుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని నడిపించినావు అని యేసు ప్రభు నేను క్వశ్చన్ అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏముంది? చెప్పుకోగలవు, ప్రభా ఒకరిని కనీసం ఇద్దరిని, 10 మందిని 20 మందిని నడిపించినాను ప్రభా ఒక్కనే అని చెప్పుకోగలమా? 10 మంది 20 కనీసం ఒక్కనైనా ప్రభా నేను ఈ వ్యక్తిని నీలోకి నడిపించినా ప్రభా, ఈ వ్యక్తి నీలోకి రావడానికి కారణం నేనే ప్రభా అని ఒక్క వ్యక్తిని నువ్వు చూపించగలవా? యేసు ప్రభు నేను క్వశ్చన్ చేసినప్పుడు అనేది ఆలోచించుకో. నిన్ను బట్టి నీ ద్వారా ఒక్కరైనా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినారా? ఆ పాపిష్టి బ్రతుకును మానేసినారా? ఆ చెడు పనులు మానేసినారా? ఆ లోకపు వేషాలని, లోకపు పాపిష్టి బ్రతుకును వదిలేసి నీ ద్వారా, నిన్ను బట్టి నీ విశ్వాసం ద్వారా ఒక్కరన్నా వచ్చినారా? లేదా నీ ద్వారా యేసుక్రీస్తు నుండి తప్పిపోయిన వాళ్ళు మరలా చర్చికి రావడము, మరలా ప్రార్థన చేయడం, మరలా వాక్యం చదవడం, మరలా పాపిష్టి బ్రతుకును వదిలేసుకోవడం, ఒక్కరైనా అలా నువ్వు దేవుళ్ళలోకి నడిపించినావా? అదే దేవుడు అడుగుతాడు క్వశ్చన్. వాక్యం వినేసి అవును అబ్బా యేసుప్రభుకి ఇది బాగా సంతోషం అంట, హల్లెలూయా యేసుప్రభు జయం అనుకోవడం కాదు. యేసుప్రభుడే క్వశ్చన్ అది. నువ్వు విన్నావు కదా, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఒక్కరినైనా నా దగ్గర నువ్వు నడిపించినావా అని యేసు ప్రభు అడిగినప్పుడు నువ్వేం చెప్పగలవు? చెప్పాలంటే మనం ఏం చేయాలా? నడిపించాలా. నడిపించాలంటే ఎలాగ నడిపించాలో కూడా దేవుడు మార్గం చెప్పాడు. ఎలాగ చెప్పినాడు?
నార్మల్గా ఉన్నప్పుడు కాదు. ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. అవిశ్వాసులకు వస్తాయి, విశ్వాసులకు కూడా వస్తాయి. అవిశ్వాసులకు వచ్చినప్పుడు వాళ్ళని బట్టి చెప్పాలా, నమ్ముకోండి, ఇప్పుడు నమ్ముకోండి. మేము కూడా వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఇలాంటి రోగంలో ఉన్నాం, ఇలాంటి కష్టంలో, ఇలాంటి బాధలో ఉన్నాం, ఎక్కడెక్కడో చూపించినాం, ఏమేమో చేయించినాం, ఎన్ని మంత్రాలు తంత్రాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినామో, ఎన్ని తాయత్రాలు వచ్చినాయి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినామో, కానీ ఏం జరగలా. యేసుప్రభు నమ్ముకున్నాం. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ₹1 ఖర్చు లేకుండా యేసుప్రభు మమ్మల్ని బాగు చేశాడు. ఇప్పుడు మా కుటుంబాలు ఎంత బాగున్నాయి, ఎంత సంతోషంగా ఉన్నాయి. మా కుటుంబ పరిస్థితి మారిపోయింది యేసుప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి. మా బతుకులు ఎంతో బాగుపడినాయని వాళ్ళకి చెప్పాలా. ఎవరికి? అన్యులకి, యేసుక్రీస్తులకు రాని వాళ్ళకి. అలాగే విశ్వాసులకు కూడా వస్తాయి రోగాలు, కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి. అప్పుడు వాళ్ళకు కూడా చెప్పాలా, మీరు యేసుక్రీస్తుని నమ్ముకుని ఉంటే, విడిచిపెట్టకుండా ఉంటే, మరలా చర్చకు వచ్చి ఉంటే, చర్చకు మానేయకుండా ఉంటే, వాక్యం బాగా చదివింటే, బాగా ప్రార్థించి, ఈ కష్టం వచ్చిండేది కాదు, ఈ రోగం వచ్చిండేది కాదు, ఈ సమస్య వచ్చిండేది కాదు, మరలా ఇప్పటికైనా మారండి అని చెప్పాలా. వాళ్ళు నడిపించాలి మళ్ళీ దేవుళ్ళలోనికి. దేవుళ్ళలోకి నడిపిస్తే దేవుడు సంతోషిస్తే వాళ్ళు వస్తారు, విశ్వాసంలో నడుస్తారు. అంతేగాని అందరూ రోగాలతో పడి ఉన్నా సస్తే ససనేలే, వాళ్ళకి ఎందుకు మనం చెప్పేది, మేము చెప్పము అని మనం ఉండిపోకూడదు. పోయిన కుటుంబ ప్రార్థన దాని గురించి కదా, వారిని నిర్లక్ష్యం చేయవద్దు అనే అంశంలో చెప్పినాం కదా. నీ శత్రువుకైనా సరే ఏం చెప్పాలా, స్వార్థ చెప్పాలి. నువ్వు వాళ్ళు మాకు మాట్లాడలే, వాళ్ళకి మా గొడవలే, వాళ్ళకి మా కొట్టాట్లే, అవన్నీ దేవుడు చూడ, నువ్వు చెప్పినావా లేదా అది చూస్తాడు అంతే. నీకు అవకాశం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి స్వార్థ చెప్పే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు వాడికి చెప్పినావా లేదా అది మాత్రమే చూస్తాడు. వాళ్ళు నీ శత్రువా, నీ మిత్రువా, నీకు వాళ్ళు గొడవలు ఉంటాయా, నీకు వాళ్ళు కొట్లాలు ఉంటాయా, అవన్నీ చూడ్డు. నీ శత్రువుకైనా సరే స్వార్థ చెప్పే అవకాశం నీకు వస్తుంది. నీ మీద గొడవలకు వచ్చిన వాళ్ళకైనా సరే స్వార్థ చెప్పే అవకాశం నీకు వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెప్పినావా లేదా అనేది మాత్రం చూస్తాడు దేవుడు. అరే నీకు నేను అవకాశం ఇచ్చిన, స్వార్థ చెప్పే అవకాశం ఇచ్చిన, ఆ రోజు దేవుడి మాట చెప్పే అవకాశం ఇచ్చిన, నువ్వు చెప్పినావా లేదా అది మాత్రమే చూస్తాడు. అంతేగాని నీ గొడవలు ఉన్నాయా లేదా, వాళ్ళు నీ శత్రువు ఏం చూడ యేసుప్రభు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో చెప్పినాడు, ఎలా సంతోషిస్తాడో, ఎంత ఎక్కువగా సంతోషిస్తాడో చెప్పినాడు, మనం ఏం చేయాలో కూడా చెప్పినాడు. మరి మనం చేసినావా లేదా, చేస్తున్నావా లేదా, చేస్తామా లేదా అనేది మనమే పరీక్షించుకోవాలా. వాడు ఉన్నాడు, వాడు ఏం పేరు, నీ పేరా చెప్పురా, మళ్ళీ చెప్పు, ఏం పేరు చెప్పలేవా. వాడు ఏం చదువుతానండి ఇప్పుడు, పక్కన పెట్టాడు గురించి. మీ పాప ఏం చదువుతుంది, మీ పాపే నర్సింగ్ చదువుతుంది, డాక్టర్ చదువుతుంది. మీ పాపే డాక్టర్ మీరు కష్టపడి చదివిస్తాండ్రు, డబ్బులు ఫీజులు కట్టి అన్నీ ఒకటి చదివిస్తాండ్రు. ఆ పాప బాగా చదివి కాలేజ్ టాపర్ వచ్చింది, అది మీకు సంతోషం కదా. కాలేజీలో ఉండే అందరికంటే ఈ పాపకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, కాలేజ్ టాపర్, జిల్లాలోనే ఫస్ట్ వచ్చింది. మీకు సంతోషం ఇస్తుందా లేదా? అప్పుడు మీరు ఏం చేస్తారు, నా కూతురు టాప్ వచ్చిందిరా, నా కూతురు నా పేరు నిలబెట్టిందిరా, నాకు ఎంత సంతోషం వేసింది చెప్పి ఆ పిల్లలు మీకు ఏం చేస్తావో, మరి నీకేం కావాలంటే చెప్పు, నీకేం కావాలి చెప్పు, గోల్డ్ చైన్ కావాలా, స్కూటీ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలి చెప్పు, నేను కొని చేస్తా. ఎందుకు నన్ను సంతోషం పెట్టినావు, అసలు ఎంత సంతోషం వేస్తాను, చేస్తావు లేదా? నీ కూతురు నిన్ను సంతోషపరిస్తే ఆ సంతోషపెట్టినందుకు నువ్వు ఏమైనా చేస్తావు లేదా? ఆ పిల్లలు అడిగినా అడగకపోయినా నీకు చెప్పా, నువ్వే చెప్పేస్తావు, నాకు చెప్పమా, నీకు గోల్డ్ చైన్ కావాలా, లేకపోతే స్కూటీ కావాలా, లేకపోతే నీకేం కావాలి చెప్పమా, నేను చెప్తా. నువ్వు నా పరువు నిలబెట్టిన, నా తల ఎత్తుకునేలాగా చేసినావు, నాకు ఎంత సంతోషము, కాలేజీలో టాప్లు వచ్చినావు అని చెప్పేది. ఆ పిల్ల ఏం అడగకపోయినా సరే ముందే అన్నీ నువ్వు ఇచ్చేస్తావు లేదా? ఎందుకు? నువ్వు సంతోషించినావు కాబట్టి. అలాగే యేసు ప్రభు వారిని నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు యేసు ప్రభుని అడగాల్సిన పనిలే, మొత్తం ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకు? సంతోషపెట్టాడు నన్ను, సంతోషపెట్టింది నన్ను, నా మనసుని అందరికంటే ఎక్కువ సంతోషపెట్టిందని చెప్పేసి నువ్వు అడగమైనా సరే అన్నీ ఇచ్చేస్తాడు యేసు ప్రభు వారు. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని వాళ్ళు మాతో మాట్లాడలేదు, మేమే వాళ్ళకి చెప్పేది, వాళ్ళు మా శత్రువులు మేమేది వాళ్ళు చెప్పేది. అవకాశం వచ్చినాక నువ్వు కాలేదనుకుంటే మిస్ అయ్యేది నువ్వే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ బంధువులో, నీ స్నేహితులో, నీ కుటుంబ సభ్యులో, ఇరుపురు వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, నీ శత్రువులో,
నీ పగ వాళ్ళు, నేను బాధ పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మీ స్కూల్ వాళ్ళు, మీ కాలేజ్ వాళ్ళు, మీరు పని చేస్తున్న ఎవరైనా కావచ్చు. వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు చెప్పట్లే సువార్త. ఎప్పుడు అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎవరు చెప్పకూడదు సువార్త. పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితి వస్తుంది. సువార్త చెప్పే అవకాశం మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి రోగం వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, కుటుంబ సమస్య వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి వాళ్ళకి చెప్తే, మా అమ్మ గురించి నేను ఎప్పుడు చెప్తా అంట, పదే ఎప్పుడు నాకు అవకాశం చెప్తాను. ఏంటి, మా ఇంటికి కూడా వచ్చినా సరే మంచిగా నీళ్ళు ఇస్తుంది, ఏమైనా తినేది పెడుతుంది, అది తినేటప్పుడు స్వార్థ చెప్పేస్తుంది. వాళ్ళు అడుగుతుంది, మీ పరిస్థితి ఏంటి చెప్పండమ్మా, ఏం చేస్తుంటారు మీరు, అది చెప్తే వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు ఏదో చెప్తారు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కదా, చెప్పిన వాళ్ళ కష్టమో బాధ ఏదో చెప్తారు. ఆ బాధ కష్టం చెప్పకుండా మా అమ్మ స్వార్థ చెప్పేస్తుంది. మాకు కూడా ఎట్లా ఉందమ్మా, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మాకు బాగా అయింది, మీరు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోండమ్మా, యేసుప్రభు బాగా చేస్తాడు అని చెప్పేస్తుంది సువార్త. వాళ్ళు నమ్మతారో నమ్మరో సర్వా సంగతి. మనకు సువార్త అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పేయాలి. అట్లా నువ్వు చెప్తే వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ వెంటనే వాళ్ళు నమ్ముకోలేదు, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమో ఆయన చెప్పినట్టుగా చూద్దాము అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు అనుకుందాం. ప్రార్థన చేసుకొని తర్వాత యేసుప్రభు వాళ్ళ జీవితంలో కార్యం చేసినారు అనుకుందాం. కార్యం చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అనుకుందాం. కానీ ఈ విషయాలన్నీ నీకు తెలియదు. వాళ్ళు ఇంటికి వచ్చినారు, మా ఇనమా ఇంటికి వచ్చింది, ఏం చెప్పేసి ఏం వదిలేసింది. అవి ఇన్నింది పక్కన పెట్టి వదిలేసింది. మళ్ళీ ఆమె కనిపించలా, ఆమె కనిపించలా, ఆమె ఏం కనిపించలా. కానీ ఆమె ఆ తర్వాత ఆలోచించి ప్రార్థన చేసుకునింది, ఆమె మారింది, యేసుప్రభునికి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలీదు. కానీ ఆమె మారడానికి కారణం ఎవరు? ఏమే అకౌంట్ ఎప్పుడు యేసుప్రభు ఎవరికి మార్కులు ఇస్తాడు? ఏక మార్కులు ఇస్తాడు. ఏం తెలియదు ఆమె మారిన విషయమే, కానీ చెప్పింది ఏమే. కాబట్టి దేవుడు ఆనందించి ఏమికి ఆశీర్వదిస్తాడు. అంటే మనం ఏం చేయాలంటే, మనకు సువార్త అవకాశం వచ్చి మనం చెప్పేయాల. వాళ్ళు వింటారో వినరో, అది తిట్టుకుంటారో పోకుండా, ఏదోటి మనకు అవకాశం వచ్చింది మనం చెప్పేయాలి వాళ్ళకి. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేసినాం అనుకో, వాళ్ళు విని మన ద్వారా వస్తే మంచిది. లేకపోతే వాళ్ళు విని ఆ తర్వాత విశ్రమించబడి వాళ్ళు రక్షింపడితే వాళ్ళ ఇష్టము. అలాగా కానీ నువ్వు దేవుని సన్నిధిలో స్వార్థ చెప్పి నువ్వు దేవునికి నడిపిస్తే నిన్ను బట్టి దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు. నువ్వు ఏం అడగకపోయినా ఆ సంతోషంలో దేవుడు ఎక్కువ కార్యాలు, ఎక్కువ అద్భుతాలు నీకు చేస్తాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం అదే. నువ్వు రోజుకు 100 సార్లు ప్రార్థన చేసేదానికంటే, నువ్వు రోజుకి 100 సార్లు పూర్తిగా బైబిల్ చదివేసిన దానికంటే, వారం చర్చికి వెళ్ళిన దానికంటే, కానుకలు ఎక్కువగా వేసిన దానికంటే, పరిచయం ఎక్కువగా చేసిన దానికంటే దేవుడు ఎక్కువ ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఒక్క ఆత్మను, తప్పిపోయిన ఒక ఆత్మను, ఒక వ్యక్తిని యేసుప్రభువులోకి నడిపించినప్పుడు, ఆత్మ ఊరైనా కావచ్చు, అసలు యేసుక్రీస్తులోనికే లేకుండా ముందు అన్యులుగా ఉన్న వాళ్ళైనా సరే, లేదా యేసుక్రీస్తులో ఉండి తప్పిపోయిన వాళ్ళైనా సరే, విశ్వాసంలో తగ్గిపోయిన వాళ్ళైనా సరే, మీరు నడిపించినా సరే యేసుక్రీస్తు మిమ్మల్ని బట్టి ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే నేను చెప్తూ ఉంటా, ఒకవేళ విశ్వాసులుగా ఉండి ఎవరైనా ప్రార్థన రాకుండా ఉంటే, చర్చికి రాకుండా ఉంటే, వాక్యం చదువుకుంటే, బైబిల్ చదువుకుంటూ ఉంటే, నేను చెప్తాను మీకు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి చెప్పండి, మరలా చర్చికి వచ్చేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతో, మళ్ళా ప్రార్థనలు వచ్చేలా వాళ్ళకి చెప్పండి, వాక్యం వినేలాగా చెప్పండి, వాక్యం చదివేలాగా వాళ్ళకి చెప్పండి అని. ఎందుకు చెప్తానంటే, మీరు చెప్పడం వరకు మీ బాధ్యత, వాళ్ళు వినడం వినకుండా వాళ్ళ సంగతి మళ్ళీ తర్వాత సంగతి. మీరు చెప్తే మీకు అకౌంట్లోకి దేవుడు వేస్తాడు అంతే, మీకు మార్క్ వేస్తాడు అంతే. మీరు చెప్పినారు కాబట్టి వినడం వినడం వాళ్ళ సంగతి, మళ్ళీ దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు. మీరేం చేయాలా? వాక్యము చెప్పేయాలి అంతే. వాళ్ళు వినరా పట్టించుకుంటారా మీకు సంబంధం అలా. మీకు అవకాశం వచ్చిందా, దేవుడు అవకాశం ఇచ్చినా చెప్పాలా. విశ్వాసంలో తగ్గిపోయిన వాళ్ళకి మరలా విశ్వాసంలోకి నడిపించాలా. అసలు పూర్తిగా ఇంకా విశ్వాసంలోకి వాళ్ళకి చెప్పాలా. రక్షింపడిపోయినా చెప్పినందుకు నీకు మార్కులు పడిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎక్కువగా సంతోషించే పెట్టేది అదే. ఈ చిన్న వారిలో ఒక్కరైనా నశించిపోవటం నాకు ఇష్టం లేదు. ఆ చిన్నవారు ఎవరంటే వాళ్ళే. మొదటగా అసలు యేసుక్రీస్తులోనికి లేకుండా ఉన్నవాళ్ళు, రెండోదిగా
యేసుక్రీస్తులకు వచ్చి తర్వాత తప్పిపోయిన వాళ్ళు. ఈ 2 రకాల వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులోనికి నువ్వు నడిపిస్తావో, సువార్త చెప్పి నడిపిస్తావో, అప్పుడు యేసు ప్రభు నిన్ను బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు అందరికంటే. ఎప్పుడైతే ఎక్కువగా సంతోషిస్తాడో ఎక్కువగా నిన్నే ఆశీర్వదిస్తాడు, ఎక్కువగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఎప్పుడు నీకు తోడు అంటాడు. కాబట్టి మనం కూడా ప్రభువా, ఒకవేళ ఎన్ని రోజులు నేను చేయకపోయినా సరే, ఈ రోజు నుంచైనా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా, అది అన్యులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, సువార్తను చెప్తాను ప్రభువా, నీ యొద్దకు నడిపిస్తానయ్యా. తప్పిపోయిన వారిని నీ యొద్దకు నడిపిస్తాను. ఆ ముళ్ళ కంపల్లో, ఆ పొదల్లో, చీకటి ప్రాంతంలో ఎవరైతే చిక్కుబడిపోయి ఉన్నారో, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని అవకాశం దొరికినప్పుడల్లా వారికి మీ మాటలు తెలియజేసి, వాక్యాన్ని బోధించి మీ యొద్దకు నడిపించడానికి నేను కూడా ప్రయత్నిస్తాను ప్రభా, నిన్ను సంతోషపెడతాను ప్రభా అని తీర్మానించుకున్న వాళ్ళైతే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా నీ బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, బలమైన, శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మీరు నా ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీరు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తారనే అంశం గురించి మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రం. నాయన, ఒక వ్యక్తి నాయన రోజుకు 100 సార్లు ప్రార్థన చేసిన దానికంటే, 100 సార్లు బైబిల్ పూర్తిగా చదివిన దానికంటే, ప్రతి వారం నాయన చర్చికి వెళ్ళిన దానికంటే, అత్యధికంగా కానుకలు వేసిన దానికంటే, పరిచర్య ఎక్కువగా చేసిన దానికంటే, కుటుంబ ప్రార్థనకు రోజు వచ్చిన దానికంటే, తప్పిపోయిన ఒక వ్యక్తిని, లోకంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తిని, విశ్వాసంలోకి వచ్చి మరలా తప్పిపోయిన వ్యక్తిని, ఒక్క వ్యక్తినైనా మీ దగ్గరికి నడిపించినా సరేనైనా ప్రభా, మీరు ఎక్కువగా సంతోషిస్తారని మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము 100 సార్లు ప్రార్థన చేసినప్పుడు కాదయ్యా, 100 సార్లు బైబిల్ పూర్తిగా చదివినప్పుడు కాదయ్యా, వారం చర్చికి వచ్చినప్పుడు కాదయ్యా, ఒకే ఒక్కరిని ప్రభావం మీలోకి నడిపించిన ఆయన మీరు ఎక్కువ అత్యధికంగా నాయన మీరు సంతోషిస్తారని ప్రభావ మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా నాయన మా చుట్టూ నాయన ఎంతోమంది తండ్రి మీ గురించి తెలుసుకోక నాయన మీ రక్షణలోకి రాక తండ్రి, ఇంకా ఈ లోకంలోని, ఈ పాపిష్టి లోకంలోని పాపాలు చేస్తూ, చెడు పనులు చేస్తూ, అసహ్యమైన బ్రతుకులో బ్రతుకుతూ, మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్నారు తండ్రి. అలాంటి వారికి ప్రభా సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు తండ్రి, వారికి మీరు సువార్తను ప్రకటించిన ఆయన మీ రక్షణ మార్గంలోకి నాయన వారిని నడిపించుటకు సహాయం దయచేయమని బ్రతులాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగానైనా మీలో ఉండి ప్రభా, మీ రక్షణలో ఉండి ప్రభా, తర్వాత తప్పిపోయిన వాళ్ళనైనా, తర్వాత విశ్వాసంలో తొలగిపోయిన వారినైనా, తర్వాత నాయన చర్చికి రాకుండా మానేసిన వాళ్ళనైనా, వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా మానేసిన వాళ్ళు, కుటుంబ ప్రార్థన రాకుండా మానేసిన వాళ్ళు, మరలా చెడు అలవాటులో పాపిష్టి బ్రతుకులో బ్రతుకున్న వాళ్ళని ప్రభా, వారి దగ్గరికి మరలా వెళ్ళి తండ్రి మీ వాక్యాన్ని ప్రభా బోధించినైనా మరలా వారిని ప్రభా మీ యొద్దకు నడిపించుటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. అలా ఎలాగైతే ఎప్పుడైతే ప్రభా అన్యులను ప్రభా, విశ్వాసంలో తప్పిపోయిన విశ్వాసులను ప్రభా ఎప్పుడైతే మీ యొద్దకు నడిపిస్తామో తండ్రి, మీరు ఎక్కువగా సంతోషించినైనా మాకు అత్యధికమైన ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తారని చెప్పిన మాటను బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, సువార్త చెప్పే అవకాశం వచ్చిన ప్రతిసారి నాయన ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకుని నాయన మీ యొద్దకు అనేక మందిని ప్రభా నడిపించుటకు, నా కొరకు మీరు ఎంతమందిని నడిపించారు, నా రక్షణ మార్గంలోకి ఎంతమందిని మీరు నడిపించారు అని మీరు మమ్మల్ని అడిగినప్పుడు తండ్రి, మీ ఎదుట తల దించుకోకుండా నాయన తల ఎత్తుకొని ప్రభా, ఇదిగో ప్రభా నేను ఎంతమందిని నడిపించానయ్యా, ఇదిగో ప్రభా ఇంతమందికి నీ సువార్తని చెప్పానయ్యా, ఇదిగో ప్రభా ఇంతమందిని నీ రక్షణ మార్గంలోకి నడిపించానయ్యా, ఇంతమంది తప్పిపోయిన వారిని మరలా నడిపించానయ్యా, ఇంతమందిని విశ్వాసంలో తగ్గిపోయిన వారిని మరలా విశ్వాసంలో బలపరిచినైనా నీ యొద్దకు నడిపించాను ప్రభా. నీ ప్రభా నీ ఎదుట నాయన చెప్పుటకు తండ్రి మాకు సహాయం దయచేయమని బ్రతుకులాడుకోవచ్చు ప్రభా. ఈ రోజు నుంచి అయినా ప్రభా మీ సువార్త ప్రకటించినైనా అలా తప్పిపోయిన వారిని ప్రభా మీ యొద్దకు నడిపిస్తే మిమ్మల్ని ఎక్కువగా సంతోషపరుస్తానని తీర్మానించుకుంటూ
తండ్రి, మా దేవుడు, మా ప్రభు, నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగము నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఎవరైతే తప్పిపోయి ఉంటారో వారిని యేసుక్రీస్తులకు నడిపిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.